సీనియరే మేమే అన్నప్పుడు ఎంత మంచి వ్యక్తిరా బాబు. తాత వచ్చేసాడు రా అన్నాడు కానీ నాకైతే మాత్రం ప్రభాస్ అన్న వచ్చేసాడు రా అలాగా అనిపించింది అనమాట. మామూలుగా లేరు ప్రభాస్ గారు. లుక్స్ అయితే అమేజింగ్, ట్రైలర్ అయితే అమేజింగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్తున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. 3 minutes వస్తుంటే కంటిన్యూస్ గా, అంటే మేబీ నేను ట్రైలర్ చూసేటప్పుడు రియాక్షన్స్ అని ఉంటుంది కదా వీడియో, అలాగని మీరు రియాక్షన్ చూస్తుంటే నిజంగా మీరు కూడా అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు. నిజంగా చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్, ఒక సాంగ్ ఏంట్రా బాబు కొట్టాడు అనుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, నిజం చెప్తాను. చాలా కొత్తగా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్. అండ్ ఆ మూవీ నాకు ఎక్కడ అంటే కంచనా అలాగే ఉంది అనిపిస్తుందేమో అని అనుకున్నాను కానీ ట్రైలర్ చూడకముందు చూసిన తర్వాత మాత్రం ఎక్కడ అసలు పంతం లేదనమాట. అదే ఇదే అనమాట. లేదు యాక్చువల్ గా అది ఏమైందంటే సాంగ్ లో ఒక సహనా సాంగ్ ఉంది కదా, సహనా ఆ సాంగ్ దగ్గర కొంచెం అక్కడక్కడ అట్లా అనిపించింది తప్ప ఇక్కడ ట్రైలర్ లో ఎక్కడ అలా లేదు. చాలా బాగున్నారు, చాలా క్యూట్ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆడియో లంచ్ లో, అదే మన ప్రీవియస్ ఈవెంట్ ఆడియో లంచ్ ఏదో జరిగింది కదా, సో ఆ జరిగినప్పుడు ఆయన మాట్లాడి మరి చాలా బాగా అనిపించాయి. సీనియరే మేమే అన్నప్పుడు ఎంత మంచి వ్యక్తిరా బాబు ఈయన అనిపించింది. ఆయన అన్నదానంలోనే కాదు అన్ని దానాల్లో మన ప్రభాస్ గారు నిజంగా ముందున్నారని చెప్పేసి నాకు ఆ రోజే అనిపించింది అనమాట. సూపర్ అండి, సచ్ ఎ స్వీట్ పర్సన్. మారుతి గారు ఒక మాట అన్నారు, కొట్టేస్తున్నాం అని చెప్పి నిజంగా అన్నారు కదా. కొట్టకపోతే అప్పుడు అడగను అన్నారు కదా. ట్రైలర్ చూడక ముందు ఆ మాట విన్నప్పుడు ఏంట్రా ఇంత ఓవర్ ఇది అనుకున్నాను, కాన్ఫిడెన్స్ అనుకున్నా కానీ ట్రైలర్ చూసి నాకు అనిపించింది కాన్ఫిడెన్స్ ఓవర్ కాదు, ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు అనిపించింది. ఆ లెవెల్లో ఉంది ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఏదంటే ప్రభాస్ గారు ఈ కామెడీ కోణం ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు అంటాడు. అదిరిపోతుందండి నాకు తెలిసి. ప్రభాస్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలే హర్రర్ లో. అబ్బా ప్రభాస్ గారు హర్రరా ఏదో అనుకున్నాను కానీ ట్రైలర్ మాత్రం గూస్ బంప్సే. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంద్రా అంటే దీంట్లో నిలబడుకొని చూస్తూ ఉంటారు, ఆయన వస్తుంటారు, దెయ్యం వస్తుంటది అనమాట, వస్తుంటారు ఎవరు చూస్తూ ఉంటారు, రండి పరిచయం చేస్తారని. అసలు ఎన్నిసార్లు చూసిన అది ఆ సీన్ ఎంత నవ్వు వస్తుంది, ఎంత క్యూట్ గా అనిపిస్తుందో. ఇంత ఫన్ చేస్తారా ప్రభాస్ గారు? ఇన్ని రోజులు ఎందుకయ్యా బాహుబలి ఇవన్నీ తీసి మిస్ చేస్తారు మాకు ప్రభాస్ గారిని అనిపించింది. మారుతి గారు నిజంగా కంబ్యాక్ ఇచ్చేసారండి మనకి, ప్రభాస్ గారిని తీసుకొచ్చేసారని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తున్నారు, చాలా బాగుంది. హీరోయిన్స్ ఎస్ ఆ ముగ్గురు బాగున్నారండి, ముగ్గురు చాలా బాగున్నారు. హైట్, కలర్ అంతా బాగున్నారు. అందరూ బాగున్నారు. శారీలు కట్టుకొని ఉన్నారు, మెయిన్ శారీలు కట్టుకొని ఉన్నారు, చాలా బాగున్నారు. ఈవెంట్ శారీలు కట్టుకొచ్చారు, హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్ లేదండి, హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు సెట్ అయ్యేలాగే ఉన్నారు. కాకపోతే నాకు ఎంతైనా సరే ప్రభాస్ గారి పక్కన అనుష్క గారు అంటే చాలా ఇష్టం. ఉంటే ఇంకా ఆనందపడేదాన్ని. ఎస్ పేరు అసలు ఇండియా పేరు ఏమైనా ఉందంటే వాళ్ళిద్దరే అబ్బా చాలా క్యూట్ గా చాలా బాగుంటారు. అనుష్క గారు మీరు రావాలి, మళ్ళీ సినిమాలోకి రావాలి, ప్రభాస్ గారి పక్కన చేయాలి, మీరు చూడాలి. లుక్స్ నేను చెప్తున్నా కదండి, లుక్స్ ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎవరు చూపించాలా మనకి ఈ మధ్య కాలంలో. టూ ఫ్రాంక్ గా చెప్తాను, చాలా బాగున్నారు. అసలు హెయిర్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. అమ్మో అది కానీ లాస్ట్ లో మనకి ఇది ఉంటది కదా జోకర్, అదే మనకి జగమంత కుటుంబం నాది సినిమాలో చక్రం మూవీలో ఉంటది కదా, అప్పుడు చాలా కామెడీ చేశారు మన ప్రభాస్ గారు అన్నప్పుడు. దానికి ఇప్పుడు రియాక్షన్ ఏమో అనిపిస్తుంది, రివెంజ్ ఇచ్చేసాడు అనిపిస్తుంది. కొడుతున్నారా బాబా అని చెప్పేసి పెట్టినట్టుంది ఆ ఫోజ్ అయితే మాత్రం. కొట్టేస్తున్నారంతే. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోవచ్చండి సంక్రాంతికి. రాజసాబ్ గురించి ఏమో కానండి, ప్రభాస్ గురించి అయితే మాత్రం వీలైతే ప్రేమిద్దాం డూట్, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారని ఒక్క డైలాగు ప్రభాస్ గారు తప్ప ఎవ్వరికి సెట్ కాదు. ఇది నిజం, అంత స్వీట్ పర్సన్. లవ్ యూ ప్రభాస్, మీకు నిజంగా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము. ఎస్.